హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇదే రాక్షసులాగా ఉండే ఎగిరే నక్క. అఫ్ కోర్స్ ఇది గబ్బిలం జాతి అయినా నక్కలాంటి ఫేసు ఉండి అలాంటి పళ్ళు, అలాంటి ముక్కు, ఒంటి నిండా నక్కకుండేటట్లే బొచ్చు ఉండి చూడడానికి అతి భయంకరంగా ఉంటుంది. ఇది ఒక విధంగా చాలా విషపూరితమైన జంతువు. అదే ఇంకొక విధంగా దీన్ని చూసుకుంటే ఇది చాలా సాధు జంతువు. ఇగో ఇక్కడ చూస్తున్నారుగా, ఈ ఆర్మీ వాళ్ళు అడవిలోకి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద ఈ రాక్షస గబ్బిలం దొరికిన తర్వాత దీని గురించి ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. అంతకు ముందే ఇది ఫిలిప్పీన్స్ అడవుల్లో ఉన్నా సరే ప్రపంచానికి మాత్రం వీళ్ళు పట్టుకొని ఆ దూలంకేసి కట్టి దాన్ని ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టడం వల్లే ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ రాక్షస గబ్బిలాలు ఎక్కడ ఉంటాయో, వీటి సైజ్ ఏంటో, ఇవి ఏమేమి తింటుంటాయో, వీటి వల్ల మనుషులకి ఏ విధంగా హాని కలుగుతుందో, ఎక్కడ ఎక్కువగా జీవిస్తాయో మొదలైన విశేషాలన్నింటినీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూస్తున్నారుగా, దీనినే జైంట్ గోల్డెన్ క్రౌన్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు. ఈ పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, గబ్బిలాలు కామన్గా ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా నక్కలాగే ఉంటాయి. నక్కలాగే భయంకరమైన పళ్ళు, ముక్కు, మూతి, తల, శరీరం అలాగే ఉంటుంది. కానీ ఈ గబ్బిలంకి ఏంటి స్పెషల్ అంటే, దీని తలపైన ఒంటి నిండగా గోల్డ్ కలర్లో ఉండే బొచ్చు ఎక్కువగా ఉంటుంది. అది దీని తలపైన ఎక్కువగా ఉండడం వల్ల అది ఒక క్రౌన్ లాగా కనిపిస్తుంది. అందుకే వీటిని జైంట్ గోల్డెన్ క్రౌన్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు. మామూలు గబ్బిలాల కంటే ఇవి దానికి 10 రెట్లు ఎక్కువ వెడల్పుగా చాలా పొడవుగా ఉంటాయి. ఇవి మెగా బ్యాట్ అంటే అతిపెద్ద గబ్బిలాల జాతికి చెందిన జంతువులు. వీటిని గోల్డెన్ క్యాప్డ్ ఫ్రూట్ బ్యాట్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా ఇవి చాలా సాధు జంతువులు. ఇవి ఎక్కువగా చెట్లపైన ఉండే పళ్ళుని ఆహారంగా తింటూ జీవిస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఉన్న గబ్బిలాలన్నిటికంటే ఇది చాలా పెద్ద గబ్బిలాల జాతి. ఈ మధ్యకాలంలో అడవుల్ని ఎక్కువగా నరికేయడం వల్ల ఈ జాతి అంతరించిపోతుందంట. ఈ గబ్బిలాలని మీరు ఎక్కువగా ఫిలిప్పీన్స్లోని దట్టమైన అడవుల్లో మాత్రమే చూడగలుగుతారు. మామూలు గబ్బిలాలు 1/2 కేజీ, 1/2 కేజీ వరకు వెయిట్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ గబ్బిలం సుమారుగా 1.5 కేజీ వరకు బరువు ఉంటుందంట. అలాగే ఈ గబ్బిలం తన రెక్కలు పూర్తిగా చాచిందంటే ఈ గబ్బిలం యొక్క మొత్తం వెడల్పు సుమారుగా 5 అడుగుల 6 అంగుళాల వరకు ఉంటుందంట. ప్రపంచంలో గబ్బిలాల జాతుల అన్నిటికంటే అతి పెద్దదైన గబ్బిలం జాతి ఇదే. ఇవి మనుషులకి ఏ విధమైన హాని చెయ్యవు. కానీ వీటి ఫేస్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు భయపడుతూనే ఉంటారు. అలాగని వీటి వల్ల ఏమీ హాని లేదని మీరు పొరపాటున మీ చేతితో వీటిని పట్టుకోవాలని చూస్తే మాత్రం వీటి కాళ్ళ యొక్క గోళ్ళలో ఉన్న పాయిజన్, వివిధ రకాల క్రిములు మీ శరీరంలోకి వెళ్ళి కొన్ని భయంకరమైన రోగాలు వచ్చి మీరు చనిపోతారంట. ఎందుకంటే ఈ గబ్బిలాలు ఎక్కువగా ఏదైనా ఆహారాన్ని తిన్నప్పుడు తమ కాళ్ళు గోళ్ళతో పట్టుకొని తింటుంటాయి. ఈ విధంగా ఇవి ఎన్నో చెట్లు, జంతువులపైన అటు ఇటు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ఉండే అతి భయంకరమైన కొన్ని డిసీజులు వీటి కాళ్ళు యొక్క గోళ్ళలో ఇరుక్కుని ఉంటాయి. అందుకే ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, సరైన మందులు లేకుండా వీటిని ఎవరు పట్టుకోరంట. వీటికి పేరెందుకు వచ్చిందో ముందే చెప్పా. తల చుట్టూ గోల్డ్ రంగులో ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని. అలాగే వీటి బాడీ కూడా మిగతా గబ్బిలాలతో చూసుకుంటే చాలా నలుపుగా, చూస్తే భయం వేసేటట్లు ఉంటుంది. మిగతా ఫ్రూట్ బ్యాట్స్కి ఉండేటట్లు వీటికి తోకలు ఉండవు. ఇవి ఎక్కువగా మీకు ఫిలిప్పీన్స్లోనే కనిపిస్తాయి. సముద్ర మట్టానికి సుమారుగా 3600 ఎత్తులో ఉండే అడవిలో మాత్రమే ఇవి జీవిస్తూ ఉంటాయి. అక్కడ చేసిన చాలా పరిశోధనలో అడవిలో ఇవి ఎత్తు తక్కువ ఉండే ప్రాంతాల్లో కంటే సముద్ర మట్టానికి మినిమం 3600 ఎత్తులో ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించాయంట. అక్కడ ఎక్కువగా ఫిగ్ ట్రీస్ ఉంటాయి. ఈ ఫిగ్ ట్రీస్ పైనే ఈ గబ్బిలాలు ఎక్కువగా ఆధారపడి తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆ ఫిగ్ ట్రీస్ ఉన్న ఏరియాల్లోనే ఇవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంట. అలాగే అడవికి దగ్గరలో ఉండే గ్రామాల్లోని పంట పొలాలపైన కూడా ఇవి కొన్నిసార్లు ఆధారపడుతుంటాయంట. కానీ మ్యాక్సిమం దట్టమైన అడవి ప్రాంతంలోనే ఇవి ఉంటాయంట. మిగతా గబ్బిలాలకే ఈ గబ్బిలాలు కూడా మ్యాక్సిమం నిద్రలోనే ఉంటాయంట. కానీ ఇవి ఒకసారి ఎగరడానికి ప్రయత్నించాయంటే సుమారుగా 40 కిలోమీటర్ల దూరం వరకు ఇవి ఏకదాటిగా ఎగురుతూ వెళ్ళగలవంట. అది కూడా అవి ఆహారానికి సెట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విధంగా ఎంత దూరమైనా ఎగురుకుంటూ వెళ్ళగలవంట. ఇవి సంవత్సరంలో సుమారుగా 2 కాలాల్లో మాత్రమే పిల్లలు పెట్టడానికి అనువుగా ఉంటాయంట.
కానీ ఆ 2 కాలాల్లో ఏదో ఒక కాలంలో మాత్రమే ఇవి పిల్లలను పెడతాయంట. ఇవి మ్యాక్సిమం 1 లేదా 2 పిల్లల కంటే ఎక్కువ పెట్టలేవంట. ఈ జైంట్ గోల్డెన్ క్రౌన్ ఫ్లయింగ్ ఫాక్స్లు ఎక్కువగా గ్రూపులుగా పెద్ద పెద్ద చెట్ల పైన జీవిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని రీసెర్చ్ల్లో సుమారుగా 150,000 వరకు ఇండివిజువల్గా ఒక్కొక్కటే అక్కడక్కడ జీవిస్తూ కనిపించాయంట. ఈ విధంగా ఇవి ఒంటరిగా ఉండడం వల్ల ఎవరైనా వీటిని ఈజీగా వేటాడొచ్చంట. కానీ ఈ విధంగా ఈ గబ్బిలాలు ఒంటరిగా ఉండడం వల్ల ఏవైనా జంతువులు వాటిపైన దాడి చేసేటప్పుడు వాటికి చాలా సులభంగా తెలుస్తుందని ఈ విధంగా ఒంటరిగా ఉంటాయంట. అదే గ్రూప్గా ఉండే గబ్బిలాలపైన పాములు లేదా కొండ సిలువలు ఇలాంటి జంతువులు చాలా ఈజీగా వాటిపైన దాడి చేసి వాటిని చంపి తింటుంటాయంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.